హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 73 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,907 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 388 పాయింట్స్ గెయిన్ అయ్యి 49,702 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 147 పాయింట్స్ గెయిన్ అయ్యి 75,449 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మిడ్ క్యాప్ కూడా బాగా పెరిగిందండి, 1300. ఓకేనా, సెన్సెక్స్ కూడా పెరుగుతుంది. రేపు కూడా గ్యాప్ అప్ అవ్వచ్చేమో, చూద్దాం. నేను నిన్నే ఒక విషయం చెప్పాను కదండి, ఇంతలా మార్కెట్ పెరిగిందిగా, రేపు పెరగకపోవచ్చు, కన్సాలిడేషన్ కావచ్చు అన్నాను. చూసారా, ఎక్కువ పెరగలేదు. బ్యాంక్ నిఫ్టీ ఒక్కటే పెరిగింది. సెన్సెక్స్ అయితే డోజీలాగానే ఉంది, ఎక్కడ ఓపెన్ అయింది అక్కడనే క్లోజ్ అయిందండి. నిఫ్టీ ఉన్న సెన్సెక్స్ ఒక బ్యాంక్ నిఫ్టీ మటుకు పెరిగిందండి. బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పెరిగిందంటే, ఇది ఎప్పటి నుంచో పెరగాలని చూస్తుంది, దీనికి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి పెరుగుతుందండి. అంటే ఇవి చూడట్లేదా అంటే, ఇవి చూడట్లేదని కాదు, ఇందులో బాగా ఉందండి. ఇలా డాటా చాలా పాజిటివ్ ఉంది ఈ మధ్య కాలంలో. అసలు ఈ ప్రాంతంలోనే పెరగాలి, అది ఇక్కడ పెరిగింది చూడండి, ఇక్కడనే పెరగాలి. పెరగకుండా మళ్ళీ కొన్ని మనకు యూఎస్ఏ నుంచి వస్తున్న నెగిటివ్ కామెంట్స్ వల్ల ఇది తగ్గింది, అంతే తప్పితే అసలు ఇక్కడ నుంచే పెరగాల మార్కెట్. సో ఎనీవే, ఇది కొంచెం ఫాస్ట్గానే మూవ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ, ఈ నిఫ్టీ ఉన్న సెన్సెక్స్ తో వస్తే. ఇవాళ ఒకసారి లెవెల్స్ చూద్దామండి మనం. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, డే ఆఫ్ మీద క్లోజ్ అయింది క్యాండిల్. ఎన్నో క్యాండిల్ అండి డే ఆఫ్ మీద క్లోజ్ అయింది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 క్యాండిల్ క్లోజ్ అయింది. కొంచెం ఇవాళ మార్కెట్ అంతేనండి, నేను కన్సాలిడేషన్ అయితే అన్నట్టు ఆయన అప్పటికి కొంచెం మార్కెట్ పైకి వచ్చే ప్రయత్నం చేసింది. బ్యాంక్ నిఫ్టీ అయితే పర్ఫెక్ట్ ఉందండి, చూడండి. డే ఆఫ్ మీద క్లోజ్ అయింది, మేబీ డే హై దాకా వచ్చింది, బ్లూ అండ్ రెడ్. సెన్సెక్స్ పెరగలేదండి, నిఫ్టీ ఉన్న సెన్సెక్స్ సేమ్ కాబట్టి. ఈ డే ఆఫ్ నిఫ్టీ అయితే 2 డే ఆఫ్ల మధ్య, సెన్సెక్స్ అయితే 2 డే ఆఫ్ల మధ్యలోనే ఉందండి. కన్సాలిడేషన్ అయితే నిన్నే చెప్పానండి, సెన్సెక్స్ అయితే మరీ దారుణంగా పెరిగింది. అందుకోసమే ఇది నేను ఎక్స్పెక్ట్ చేసింది, అందుకోసం నిన్న వీడియోలో కూడా మీకు చెప్పాను నేను. ఒక బ్యాంక్ నిఫ్టీ తప్ప నిఫ్టీ అన్న కొంచెం బెటర్ అండి. సెన్సెక్స్ అయితే మరి ఆ ఏరియాలోనే ఉందండి, డే ఆఫ్ల దగ్గరనే ఉంది. ఒకసారి మనం ప్రీమియమ్స్ చెప్పుకున్నాం కానీ నిన్న, ఆ ప్రీమియమ్స్ ఒకసారి చెక్ చేద్దామండి. నిన్న చెప్పిన ప్రీమియమ్స్ ఏంటంటే 22,700 కాల్, 22,700. ఫైవ్ మినిట్స్ క్యాండిల్ చూడండి. మనం ఎక్కడ అనుకున్నామంటే ఇది దేని మీద 210 మీద 280 టార్గెట్, 210 మన టార్గెట్ 280. కొంచెం దూరంలోనండి, కొంచెం దూరంలోనే. చూసారా, ఇది ఒకటి సక్సెస్ అయినట్టేనండి. ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్ ఏమనుకున్నామండి, కాల్ సైడే చూద్దాం. ఇవాళ కాల్స్ ఎవరినాయి? 48,900 కాల్స్. ఇదైతే పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యి, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ పెరిగింది, 48,900 కాల్ ఇచ్చాను. ఎక్కడ అన్నామండి, ఇది 790 మీద క్లోజ్ అవ్వాలన్నాను. $790 మీద టార్గెట్ ఎక్కడ చెప్పామండి? 1025. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ వచ్చేసింది. నిఫ్టీ కూడా వచ్చింది కొంచెం, కొన్ని పాయింట్ల దూరంలోనే, జస్ట్ 10 4 5 ఉన్నట్టున్నాయి. అది మనం కౌంట్ చేయలేము, మళ్ళీ కౌంట్ చేసి చెప్తాను నేను. 4 పాయింట్స్ అంతే ఉంటాయండి, అంత దూరంలోనే. ఇది కూడా వర్కౌట్ అయింది.
బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ ఏం ఇచ్చానండి, సెన్సెక్స్లో 74,800 కాల్. ఇది కాదండి, 74,800 కాల్. ఇదేం చెప్పానండి నేను, 900 మీద, 900 టార్గెట్ ఎక్కడ చెప్పాను, 900 అంటే 1170, ఇదే కదా 1170. ఇది కాలేదండి, ఎలా నేను చెప్పాను కదా కాదని, ఎందుకంటే సెన్సెక్స్ కంప్లీట్ అసలు ఏం పెరగలేదండి. ఇక్కడ ఏముంది చూద్దామండి, ఇక్కడ 6, ఇక్కడ కూడా 6 ఉంటుంది చూడండి రెసిస్టెన్స్, ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది 6 దాకా వచ్చింది, ఈ రెసిస్టెన్స్ దగ్గరనే వచ్చి, అందుకోసం ఇక్కడ నేను టెలిగ్రామ్లో ఏం పెట్టాను చూడండి, ఇక్కడ సర్కిల్ కూడా గీసాను, 6 దగ్గరనే స్ట్రగుల్ అవుతుందని చెప్పి. ఇక్కడ చూడండి, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బోత్స్ ఆర్ ఫేస్ ట్రబుల్ ఎట్ R1 దగ్గర సెన్సెక్స్ నిఫ్టీ 50 స్ట్రగుల్ అవుతుందని చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ అయితే మేబీ డే హైక్ చేరిందని చెప్పాను. ఇట్లా ఎప్పటికప్పుడు లెవెల్స్ ఇచ్చాను. ఇక మార్నింగ్ పెట్టిన లెవెల్స్ ప్రకారం సక్సెస్ అయినాయండి. ఓకేనా, ఇప్పటికైనా నా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. నేను లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను అందులో నుంచి మీరు జాయిన్ అవ్వండి. ఈ విధంగా నేను మీకు కాల్స్ ఇస్తుంటాను, తీసుకోండి. ఎవరు ఇట్లా అసలు లెవెల్స్ ఎవరు చెప్పరండి. ఓకేనా, అన్నీ మీకు ఇంకా ప్రీమియం ప్రకారం కూడా చూపించాను నేను. నిఫ్టీ ఉన్న బ్యాంక్ నిఫ్టీ సక్సెస్ అయినాయి. ఒక సెన్సెక్స్ ఎందుకు కాలేదంటే, సెన్సెక్స్ మనకు ఇండెక్స్లోనే అది సరిగా పెరగలేదు, కనీసం బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. నిఫ్టీ కొంచెం ట్రై చేసింది రెడ్ మేబీ డే అయ్యేదాకా. సో అది ఓకేనా. ఇక రేపటి గురించి చెప్పుకుందామండి మనం. నిఫ్టీ 50 చూడండి, 22,950 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 22,800 కాల్ బై చేయండి. 22,900 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,000 పుట్ బై చేయండి. $49,800 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 49,400 కాల్ బై చేయండి. 49,700 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 50,000 పుట్ బై చేయండి. సెన్సెక్స్ చూడండి, $75,500 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 75,200 కాల్ బై చేయండి. 75,400 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 75,700 పుట్ బై చేయండి. వీటి ప్రీమియం చెప్తాను కూడా. నిఫ్టీ 50 చూడండి, 22,700 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 210 మీద క్లోజ్ అవ్వాలి. టార్గెట్ 2 సారీ ఇది నిన్నది. 22,800 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 170 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 211. 23,000 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 110 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 160. 49,400 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 650 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 780. 50,000 పుట్ బై చేయాలనుకుంటే 483 మీద ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 622. సెన్సెక్స్ చూడండి, 75,200 అబోవ్ 75,200 కాల్ బై చేయాలనుకుంటే 715 మీద ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 815. 75,700 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 490 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 600. ఓకేనా, అది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నారుగా. ఇదండి, ఇప్పటికైనా నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి తెలియచేసేలా చెప్పండి. ఎందుకంటే నేను ఇది లిమిటెడ్ పీరియడ్ వరకే, ఇవి బయట చాలా మంది ఛార్జెస్ చేస్తారండి కాల్స్ ఇస్తామని చెప్పి. ఈ విధంగా ఇంత క్లుప్తంగా ఎవరు లెవెల్స్ చెప్పారండి. నేను ఇంత క్లుప్తంగా చెప్తున్నాను. కొన్ని రోజుల తర్వాత నేను ఛార్జ్ చేస్తాను, ఒక 2-3 months తర్వాత, ఆఫ్టర్ 3 months 4 months తర్వాత నేను ఖచ్చితంగా ఛార్జ్ చేస్తానండి ప్రతి కాల్కి. సో ఫ్రీ ఉన్నప్పుడే చెప్పేయండి, మీ వాళ్ళకి జాయిన్ అవుతారు, డబ్బులు సంపాదించుకుంటారు. ఓకేనా, ఇంతేనండి, అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. మీకు క్లియర్గా చూపించాను కూడా విత్ ప్రూఫ్.
ప్రీమియమ్స్ ఇవి ఇండెక్స్ సంబంధించినవి. ఓకేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్. నా ఈ ఎఫర్ట్ని గుర్తించి కొంచెం మీ సహాయ సహకారాలు నాకు కావాలండి. నా ఎఫర్ట్ని గుర్తించండి. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను రేపు. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.